పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన దేవగురువైనటువంటి బృహస్పతి వృషభ రాశిలోనే రుజుమార్గంలో ప్రవేశిస్తాడు. అంటే ఇప్పటిదాకా వక్రములు సంచరించాడు. ఈ రుజుమార్గంలో 99 రోజుల పాటు, అంటే మే 14వ తేదీ వరకు రుజుమార్గంలో ఉంటాడు. ఈ 99 రోజులు రుజుమార్గంలో ఉండేటటువంటి సమయంలో తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. అనుకూలమా ప్రతికూలమా, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం. సహజంగా ఈ తులారాశి వారి యొక్క గురుడికి సంబంధించినటువంటి ఫలితాలు చెప్పుకునే ముందు గురుడికి సంబంధించిన ఒక 1 minute ఇంట్రొడక్షన్ ఏమిటంటే, అసలు మానవ జీవితంలో మానవులకు కావాల్సిన సమస్తమైన సుఖాలు, శుభాలు, సంతోషాలు అన్నీ కూడా గురుడు అందిస్తాడు. గురుడికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, గురుడు ఒక్కొక్క రాశిలో సంవత్సర కాలం పాటు సంచరిస్తాడు. ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశించేటప్పుడు ఆ ఒక్కొక్క నదికి పుష్కరాలు కూడా ప్రారంభమవుతాయి. ఈరోజు భారతదేశంలో అత్యంత గొప్పగా జరుగుతున్నటువంటి మహాకుంభమేళా కూడా అది జరగటానికి ప్రధాన కారక గ్రహం ఎవరంటే గురుడు. గురుడు వృషభ రాశిలో సంచరిస్తూ మకర రాశిలోకి రవి ప్రవేశించిన వెంటనే ఈ కుంభమేళాలు ప్రారంభమైనవి. అంటే గురుడికి అంత గొప్ప ప్రజ్ఞ, అంత గొప్ప శక్తి ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా గురుడికి ఉండేటటువంటి మరొక శక్తి కూడా ఏమిటంటే, మన ఇంట్లో ఏ శుభకార్యం చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా గురుబలం అవసరం. ఇప్పటికీ మనం పల్లెటూళ్ళలో కనుక చూస్తూ ఉంటే, వాడు పెద్దగా చదువుకోకపోయినప్పటికీ, జ్యోతిష పరిజ్ఞానం లేకపోయినప్పటికీ కూడా వారు పండితుల దగ్గరికి వెళ్ళి, పురోహితుల దగ్గరికి వెళ్ళి, మా అమ్మాయికి లేదా మా అబ్బాయికి వివాహం చేయాలనుకుంటున్నాం, పెళ్లి బలం ఉందా, గురుబలం ఉందా అని అడుగుతారు. లేదా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, గురుబలం ఉందా అని అడుగుతారు. అంటే ఎప్పుడైతే గురుడు అది ఎలా చెప్తారు, వాళ్ళ రాశి, వాళ్ళ నక్షత్రం ప్రకారం, రాశి ప్రకారం తీసుకొని వారి రాశికి గురుడు ఏ స్థానంలో సంచరిస్తున్నాడో చూసుకొని దాన్ని బట్టి గురుబలం ఉందా లేదా అనేది తెలియజేస్తారు. ఇప్పుడు తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, తులారాశి వారికి అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. జనరల్గా అష్టమ స్థానం అనేది పాపస్థానమే, రోగస్థానం, పాపస్థానం కూడా, ఆయుష్కు సంబంధించినటువంటి స్థానం కూడా. అయితే రుజుమార్గంలో ప్రవేశించాడు. మరలా 12 సంవత్సరాల తర్వాతనే మరలా వృషభ రాశిలోకి వస్తాడు. సహజంగా గురుడు తులారాశి వారికి తృతీయ షష్టాధిపతి. తృతీయ స్థానం అంటే ధైర్యానికి, సాహసానికి, పరాక్రమానికి, సోదరులకి మొదలైన వారికి సంబంధించినటువంటి స్థానం. ఇంకా 6వ స్థానం అనేది రోగస్థానము, పాపస్థానం కూడా. ఇక్కడ ఒక పాపస్థానాధిపతి, మీ రాశికి పాపస్థానాధిపతి పాపస్థానంలో సంచరించేటప్పుడు, రుజుమార్గంలో సంచరించేటప్పుడు తులారాశి వారికి కూడా కొద్దిగా అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. పూర్తిగా కాదు, ఒక 50% వీరికి తులారాశి వారికి అనుకూలత కలిగిస్తాడు. ఈ మధ్యకాలంలో కొంతమంది నారాయణ శాస్త్రి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్కి కొన్ని కామెంట్స్ పెడుతున్నారు. ఏమిటండి గురువు గారు, తులారాశి వారికి మాకు ఎప్పటికి మారుతుందంటే ఈ పరిస్థితి, ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నాం అని అంటూ ఉన్నారు. ఎక్కువ రోజులు లేదమ్మా. తులారాశి వారికి మే 14వ తేదీన అష్టమ స్థానాన్ని వదిలిపెట్టి గురుడు ఎప్పుడైతే 9వ స్థానం భాగ్యస్థానంలోకి ప్రవేశిస్తాడో, తులారాశి వారు పడుతున్నటువంటి అనేకమైన కష్టాలకి, బాధలకి, ఆర్థిక సమస్యలకి, అనారోగ్య సమస్యలకి చెక్ పెట్టినట్టు అవుతుంది. ఇప్పుడు ఈ 99 రోజుల పాటు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, రుజుమార్గంలో సంచరిస్తున్నాడు. అంటే ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఖర్చుల యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది. అది కూడా ఆరోగ్యపరమైనటువంటి సమస్యల వలన, అనారోగ్య సమస్యల వలన కొద్దిగా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. కానీ తులారాశి వారికి ఒక గుడ్ న్యూస్ ఏమిటో తెలుసా? మీ రాశికి 10వ స్థానాధిపతి ఎవరు? చంద్రుడు. మీ రాశి నుంచి 10వ స్థానం ఎవరంటే చంద్రుడు. ఆ చంద్రుడి యొక్క నక్షత్రాలు ఏమిటి? రోహిణి నక్షత్రం, రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలు చంద్రుడి యొక్క నక్షత్రాలు. ఇక్కడ మీ రాశికి అష్టమ స్థానములోనే గురుడు రోహిణి నక్షత్రములు సంచరిస్తున్నాడు. రోహిణి నక్షత్రం 3వ పాదంలో మరియు మృగశిర నక్షత్రాల్లో సంచరిస్తాడు. అంటే రోహిణి, మృగశిర నక్షత్రాలలో సంచరించేటప్పుడు తులారాశి వారికి ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే అవి తొలగిపోయేటటువంటి విధంగా చేస్తాడు. గురుడు రుజుమార్గంలో ప్రవేశించిన తర్వాత ఉద్యోగపరమైన సమస్యలు, వ్యాపారపరమైన సమస్యలు, వృత్తిపరమైన సమస్యలు ఏమైనా కనుక ఉంటే అవి తొలగిపోయేటటువంటి విధంగా చేస్తాడు. ఇది మాత్రమే కాకుండా ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ కూడా సమయానికి ఎక్కడా ధనానికి ఇబ్బంది కలగకుండా, మీరు ఇబ్బంది పడకుండా గురువు చూసుకుంటూ ఉంటాడు.
అష్టమ స్థానంలో. ఎందుకంటే చంద్ర నక్షత్రంలో సంచరించేటప్పుడు ఇది ఒక అనుకూలమైన ప్రభావం. అయితే ప్రయాణాలు చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండమని కూడా ముందు హింట్స్ ఇస్తూ ఉంటాడు. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తలు పాటించాలి. కొన్ని సందర్భాలలో ఈ 99 రోజుల పాటు సోదరులతో విభేదాలు కలగకుండా చూసుకోవాలి. అనవసరమైనటువంటి విషయాలలో, మనకు సంబంధం లేనటువంటి విషయాల్లో మనకెందుకు అన్నటువంటి విధంగా ఉండాలి. అలానే ఆరోగ్యపరమైనటువంటి విషయాలను కూడా కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. మొత్తం మీద కనుక తీసుకుంటే తులారాశి వారికి అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావం కొద్దిగా మిశ్రమమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. ఈ మిశ్రమమైనటువంటి ఫలితాలు పూర్తి అనుకూలమైన ఫలితాలుగా కనుక మారాలి అంటే అద్భుతమైనటువంటి పరిహారం ఏమిటంటే, ఏదైనా దేవాలయాల్లో ఉండేటటువంటి అర్చకులకు పసుపు రంగు వస్త్రాలను కనుక దానంగా సమర్పించినట్లయితే రుజుమార్గంలో సంచరించేటటువంటి గురువు యొక్క ప్రభావం, గురు బలం, ఆల్రెడీ గురుడు బలంగా ఉన్నాడు, అది తులారాశి వారికి ఎక్కువగా వస్తుంది. అప్పుడు ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ తొలగిపోతాయి. కానీ ఈ రోహిణి నక్షత్రంలో సంచరించేటటువంటి సమయంలో తులారాశి వారికి ఉద్యోగపరమైనటువంటి శుభవార్తలు వినేటటువంటి విధంగా చేస్తాడు. ఇవి తులారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.